వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ వేలంలో భారీ ఆశలతో కొనుగోలు చేసిన ఆటగాడు సీజన్ ముగిసేసరికి జట్టుకే భారంగా మారాడు. 13 కోట్ల రూపాయల భారీ ధర పెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకొచ్చిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ లియం లివింగ్ స్టోన్ ప్రదర్శన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఒకప్పుడు ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన ఈ విధ్వంసకర బ్యాటర్ ఐపీఎల్ 2026 లో మాత్రం ఎందుకు విఫలమయ్యాడు? కావ్య మారన్ చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఇదొకటేనా? ఐపీఎల్ 2026 వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం లియామ్ లివింగ్స్టోన్ కోసం భారీ పోటీ మధ్య ఏకంగా 13 కోట్లు వెచ్చించింది. తొలి రౌండ్లో అమ్ముడు పోని ఈ లివింగ్స్టోన్ను రెండో రౌండ్లో ఎస్ఆర్హెచ్ గట్టిగా బిడ్ చేసి తమ జట్టులోకి తీసుకుంది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని చాలా మంది మాస్టర్ స్ట్రోక్గా అభివర్ణించారు. ఎందుకంటే లివింగ్స్టోన్ టీ20 క్రికెట్లో అత్యంత ప్రమాదకర బ్యాటర్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ వేలానికి ముందు ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాది 33 పరుగులు సాధించి తన పవర్ హిట్టింగ్ను ప్రపంచానికి మరోసారి చూపించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మైదానంలో కథ పూర్తిగా భిన్నంగా మారింది. లివింగ్స్టోన్కు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సీజన్లో అతను కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 25 బంతుల్లో మొత్తం 15 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ పై ఆడిన మ్యాచ్ల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ గణాంకాలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 13 కోట్లకు కొనుగోలు చేసిన ఆటగాడు కేవలం 15 పరుగులు మాత్రమే చేయడంతో ఒక్కో పరుగుకు దాదాపు 80.6 లక్షల రూపాయలు చెల్లించినట్లేనా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు జట్టుకు కీలకంగా మారగా లివింగ్స్టోన్ మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. జట్టు ప్లే ఆఫ్స్ వరకు చేరినా అతని నుంచి ఆశించిన స్థాయి సహకారం లభించలేదు. గతంలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లలో కూడా లివింగ్స్టోన్ నిలకడగా రాణించలేకపోయాడు. అదే కారణంతో ఆ జట్లు అతడిని విడుదల చేశాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో కూడా పరిస్థితి మారకపోవడంతో ఐపీఎల్ 2027కు ముందు సన్ రైజర్స్ అతడిని విడుదల చేసే అవకాశాలపై చర్చ మొదలైంది. మొత్తానికి వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన లివింగ్స్టోన్ మైదానంలో మాత్రం తన విలువను నిరూపించుకోలేకపోయాడు. ఒకప్పుడు కావ్య మారన్కు పవర్ హిట్టర్గా కనిపించిన ఈ స్టార్ ఇప్పుడు 13 కోట్ల మిస్టేక్గా మారిపోయాడా అని ప్రశ్న క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.